జిల్లా జమ్మలమడుగు మండలం నర్సోజి కొట్టాల సమీపంలో ప్రకృతి సౌందర్యాల నడుమ వెలిసిన కట్ట కింద మారమ్మ అమ్మవారి ఆలయం మాఘమాస పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో భక్తులను అలరించింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అశ్వత్థనారాయణ స్వామిగా లింగ మహాలక్ష్మిగా పూజించే రావి చెట్టు వేప చెట్టులకు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత బొల్లికొండ రంగనాయకుల స్వామి కళ్యాణోత్సవాన్ని దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు అసుండి హనుమాన్ శాస్త్రి మాట్లాడుతూ దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. స్వామి కథ నాకు స్వామి పాట పాడండి. శుభమస్తు అవిఘ్నమస్తు. మాఘమాస పౌర్ణమి తిథి పురస్కరించుకొని మన కట్ట కింద మారమ్మ దగ్గర వెలిసినటువంటి అశ్వత్థనారాయణ స్వామి నిమ్మ మహాలక్ష్మి. అశ్వత్థనారాయణ స్వామి అంటే రావి చెట్టు, నిమ్మ మహాలక్ష్మి అంటే అమ్మవారి వేప చెట్టు. అట్లాగే మన దేవాలయం ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి, అట్లాగే నిమ్మ మహాలక్ష్మి సమేత శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవము గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవముగా 2 కళ్యాణాలు జరిగాయి. ఈ కళ్యాణం ఎందుకు చేస్తామయ్యా అంటే సంకల్పంలో చెప్తాము, లోక కళ్యాణార్థము అంటే మన దేశము, మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి లోక కళ్యాణార్థము ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ముందుగా గణపతి పూజ, స్వామివారికి అమ్మవారికి యజ్ఞోపవీత ధారణ, కన్యాదానము, సుముహూర్త సమయంలో ఆ జనగర బెల్లం స్వామివారికి, అలాగే స్వామివారికి కన్యాదానము, మాంగళ్య ధారణ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరిగాయి. స్వామివారు అమ్మవారు ఇక్కడ చాలా విశేషమైనటువంటిది. ఈ క్షేత్రం గురించి, కట్టకింద మారమ్మ దేవస్థానం గురించి ఒక చిన్న విషయం చెప్పాలంటే, ఆ రంగనాథ స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పీఠాధిపతి అయినటువంటి విద్యానారాయణ స్వామి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ గా ఉన్నది. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి దేవతా స్వరూపంగా ఉన్నదని సాక్షాత్తు మన పీఠాధిపతి వారే చెప్పడం జరిగింది. అటువంటి విశేషమైనటువంటి ఈ కట్టకింద మారమ్మ క్షేత్రమున స్వామివారి అమ్మవారి అనుగ్రహం కోరుచు లోక కళ్యాణార్థం ఈ కళ్యాణాన్ని కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ అమ్మవారిని, అట్లాగే అశ్వత్థనారాయణ స్వామిని, నిమ్మ మహాలక్ష్మిని, ఆ బొల్లికొండ రంగనాథ స్వామి వారిని అందరినీ కూడా కోరుకుంటున్నాము. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.